వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ యొక్క అర్థం ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగాడు. ఈ క్వెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఈజీగా వచ్చేస్తుంది. సో, ముందుగా మనం కాన్స్టిట్యూషన్ యొక్క మీనింగ్‌ని చూద్దాం. ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ గైడ్స్ హౌ ఏ కంట్రీ, స్టేట్ ఆర్ అదర్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వర్క్స్. ఒక రాజ్యాంగం అనేది కొన్ని రూల్స్‌తో కూడుకున్నటువంటి ఒక బుక్కు, ఒక పుస్తకం. ఇది ఏం చేస్తుందంటే గైడ్స్ ద కంట్రీ, ఒక దేశాన్ని గాని, లేదా ఒక రాష్ట్రాన్ని గాని, లేదా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పనిచేయాలో తెలియజేసేటువంటి ఒక వ్యవస్థే కాన్స్టిట్యూషనల్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ మే టెల్ what the branches of the government are, what powers they have, and how they work. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్తుందంటే వాట్ ద బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయో తెలియజేస్తుంది. వాట్ ద పవర్స్ ఆఫ్ దే హ్యావ్, ఆ బ్రాంచెస్ ఏ ఏ పవర్స్ని కలిగి ఉన్నాయో తెలియజేస్తుంది. అండ్ హౌ దే వర్క్, అదే విధంగా ఆ బ్రాంచెస్ ఏ విధంగా పనిచేయాలో కూడా తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ తెలియజేసేటువంటి వ్యవస్థే కాన్స్టిట్యూషన్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ మే ఆల్సో స్టేట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇది ఆ పౌరులకు ఇవ్వబడినటువంటి, ఏ దేశం అయితే ఆ రాజ్యాంగాన్ని కలిగి ఉందో ఆ రాజ్యాంగం అనేది అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ దేశ పౌరులకి కల్పించబడినటువంటి రైట్స్ గురించి తెలియజేస్తుంది. ద గవర్నమెంట్ అదర్ లాస్ ఆర్ నాట్ అలౌడ్ టు డిసగ్రీ విత్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఏ గవర్నమెంట్ ఏ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినా అది అగ్రీ కాబడదు, అది డిసగ్రీ కాబడుతుంది. సో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ ప్రభుత్వం కూడా ఏ చట్టాలను కూడా తీసుకురాకూడదు. ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే తీసుకురావాలి. ఓకేనా? నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ మే బి అమెండెడ్ ఆర్ చేంజ్, బట్ దిస్ ఈస్ జనరలీ మోర్ డిఫికల్ట్ టు డూ దెన్ పాసింగ్ అన్ ఆర్డినరీ లా. రాజ్యాంగం అనేది స్థిరంగా ఉండొచ్చు, లేదా మార్పులు చేర్పులకు గురి కావచ్చు. ఒకవేళ మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే అది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది ప్రభుత్వానికి. ఎందుకు డిఫికల్టీగా ఉంటుందంటే ఆ బిల్ అనేది పార్లమెంట్లో పాస్ కావాలి. పార్లమెంట్లో బిల్ పాస్ అవ్వకుండా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడానికి కానీ, కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ద ఫస్ట్ పీపుల్ టు థింక్ అబౌట్ కాన్స్టిట్యూషన్స్ ఫర్ ద ఎనిషియంట్ గ్రీక్స్. మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అనే పదము ఎక్కడ ఉద్భవించింది, రాజ్యాంగం అనే పదము ఎక్కడ ఉద్భవించిందంటే గ్రీకులో ఉద్భవించింది. గ్రీకులే మొట్టమొదటిసారిగా ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆలోచన చేశారు. రాజ్యాంగం అనే ఆలోచన మొదటిగా చేసిన వారు ఎవరండి అంటే గ్రీకులన్న. ఓకేనా? దే ఎస్టాబ్లిష్డ్ ఏ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ విచ్ సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ ఏ సే ఇన్ హౌ ద గవర్నమెంట్ వాజ్ రన్. సో మొట్టమొదటిసారిగా డెమోక్రసీ అనేది కూడా ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే గ్రీస్లోనే స్టార్ట్ అయింది. గ్రీకులే ప్రజాస్వామ్యం అనే పదాన్ని తీసుకొచ్చింది వాళ్ళే. వాళ్ళే కొంతమంది ప్రజలు ఒక దేశాన్ని కానీ, ఆ దేశ ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ని ఏ విధంగా రన్ చేయాలో అనేటువంటి ఆలోచనని తీసుకొచ్చిన వారు కూడా గ్రీకులే. ఓకేనా? నెక్స్ట్, ఫర్ 100 ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ దిస్, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, అంటే డెమోక్రసీ సిస్టమ్ని గ్రీకులు పరిచయం చేసినటువంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత, హౌవెవర్ మోస్ట్ పీపుల్ వర్ రూల్డ్ బై ద పీపుల్, హ్యాడ్ నో రైట్స్ అండ్ దే హ్యాడ్ నో సే ఇన్ గవర్నడ్. సో అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కొంతమంది ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు కల్పించకుండా పరిపాలించేవారు. ఓకేనా? భారతదేశంలో కూడా రాజులు పరిపాలించేటప్పుడు కానీ, బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు కానీ, మహమ్మదీయులు పరిపాలించేటప్పుడు కానీ, ముస్లిం పాలకులు పరిపాలించినప్పుడు కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి హక్కులు కల్పించబడలేదు. సో ఇక్కడ చూడండి, ఎవెన్చువల్లీ దట్ బిగన్ టు చేంజ్. అయితే కాలానుగుణంగా ఈ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టంలో మార్పులు రావడం అనేది జరిగింది. ఇన్ 1215లో ద ల్యాండ్ ఓనర్స్ ఇన్ ఇంగ్లాండ్ వర్ అప్సెట్ విత్ దే క్రూయల్ అండ్ గ్రీడీ రూలర్ కింగ్ జాన్. ఇంగ్లాండ్లో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, భూస్వాములు ఎవరైతే ఉన్నారో
వారిని పరిపాలిస్తున్నటువంటి అప్పటి రాజు కింగ్ జాన్‌కి వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వీళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు కనిపించలా. ఎప్పుడు 1215 ఆ ప్రాంతంలో. 1200 సంవత్సరం అంటే దాదాపు ఒక 800 సంవత్సరాల కిందట. ఓకేనా? దే బ్యాండెడ్ టుగెదర్ అండ్ ఫోర్స్డ్ ద కింగ్ టు సైన్ ఎ డాక్యుమెంట్ దట్ గ్యారంటీడ్ దెమ్ సర్టైన్ రైట్స్. అయితే వీళ్ళందరూ రాజు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూస్వాములందరూ కలిపి రాజు మీద ఒత్తిడిని తీసుకొచ్చి దేనికోసం ఒత్తిడిని తీసుకొచ్చారంటే వాళ్ళకి కొన్ని గ్యారంటీడ్ దెమ్ సర్టైన్ రైట్స్ అంటే కొన్ని హక్కులు వారికి కల్పిస్తూ ఒక డాక్యుమెంట్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసే విధంగా అంటే వారికి కొన్ని హక్కులు కల్పిస్తూ సంతకం చేసే విధంగా వీళ్ళందరూ కూడా ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా 1215 ఆ సంవత్సరంలో అప్పుడు ఆ ఇంగ్లాండ్‌ని పరిపాలిస్తున్న కింగ్ జాన్‌ని కొంచెం ఫోర్స్ చేశారైతే. నెక్స్ట్ డాక్యుమెంట్ వాస్ కాల్డ్ మాగ్నా కార్టా. ఆ హక్కులతో కూడినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని హిస్టరీలో మాగ్నా కార్టా అంటాం. ఎందుకు మాగ్నా కార్టా అంటామంటే ఇది ప్రజల యొక్క హక్కులకు సంబంధించిన మొట్టమొదటి పత్రం. 1215లో కింగ్ జాన్ ప్రజలకి కొన్ని హక్కులు కల్పిస్తూ వాళ్ళకి కొన్ని హక్కులు, కొన్ని నియమ నిబంధనలను సవరిస్తూ వాళ్ళకిచ్చినటువంటి రాజపత్రమే మాగ్నా కార్టా. అంటే ఈ ఈ సన్నివేశం జరిగినప్పుడే ప్రజలకి మొట్టమొదటిసారిగా హక్కులు కల్పించబడింది. ఓకేనా? సో, మాగ్నా కార్టా సర్వ్డ్ యాస్ ఎ మోడల్ ఫర్ మెనీ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్స్. సో, ఎప్పుడైతే ఈ హక్కులు కల్పించినటువంటి మాగ్నా కార్టా ఉందో, ఈ మాగ్నా కార్టా అనేది అనేక దేశాల యొక్క రాజ్యాంగానికి సంబంధించిన విధి విధానాలు తెలియజేయడంలో ఒక మూలముగా చెప్పుకుంటాం. అంటే ఫస్ట్ అదే దాన్ని ఇన్‌స్పైర్‌గా తీసుకొని చాలా రాజ్యాంగాలు రూపొందించబడ్డాయి. ఓకేనా? నెక్స్ట్ దెమ్ సర్టైన్ రైట్స్. అదే విధంగా కొన్ని రకాల హక్కులు ప్రజలకు కల్పించడానికి కూడా ఇదే ఆదర్శంగా నిలిచింది. ఓకేనా? నెక్స్ట్ ద మాగ్నా కార్టా సర్వ్డ్ యాస్ ఎ మోడల్ ఫర్ మెనీ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్స్. ఇప్పుడే చెప్పాం. చాలా రకాలైనటువంటి కాన్స్టిట్యూషన్‌కి మాగ్నా కార్టా అనేది ఇన్‌స్పైర్‌గా నిలిచింది. అదే విధంగా ఒక ఫండమెంటల్ బేసిక్ లాగా అంటే ఒక ఫండమెంటల్ ఆధారం లాగా, ఒక ప్రాథమిక ఆధారం లాగా నిలిచింది. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద 1600s అండ్ 1700s 1600, 1700 సంవత్సరంలో థింకర్స్ లైక్ జాన్ లోక్ ఇంగ్లాండ్ అండ్ రూసో ఇన్ ఫ్రాన్స్ wrote about an idea called the social contract. కొంతమంది తత్వవేత్తలు 1600, 1700 సంవత్సరంలో కొంతమంది ఆలోచన పరులు, మేధావులు లేదా తత్వవేత్తలు లైక్ జాన్ లాక్, రూసో లాంటి వ్యక్తులు ఈ యొక్క రైట్స్‌కి సంబంధించి కాన్స్టిట్యూషన్ అనేటువంటి విషయానికి సంబంధించి అనేక ఆలోచనలు చేశారు. ముఖ్యంగా దీని గురించి ఒక పుస్తకంలో రాయబడింది. అదే సోషల్ కాంట్రాక్ట్. ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్‌ని రూసో అనేటువంటి తత్వవేత్త రాశాడు. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? రూసో యొక్క రచన ఏది అంటే సోషల్ కాంట్రాక్ట్. ఓకేనా? సో, దిస్ ఐడియా స్టేట్స్ దట్ పీపుల్ గివ్ అప్ దేర్ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ దే వాంట్ ఇన్ రిటర్న్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. ఈ సోషల్ కాంట్రాక్ట్ ఏం తెలియజేస్తుందంటే ప్రజలు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకోవడానికి కొన్ని హక్కులు కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని స్టేబుల్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే అధికారాన్ని కూడా ప్రజలు కలిగి ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఈ సోషల్ కాంట్రాక్ట్‌లో తెలియజేయబడ్డాయి. ఓకేనా? సో, దీస్ థింకర్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ద రైటింగ్ ఆఫ్ ద యూఎస్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1787. ఈ రకమైనటువంటి మేధావులందరూ కూడా 1787లో అమెరికా రాజ్యాంగము ఏర్పడడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులుగా నిలిచారు. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. ఇక మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ అంటే ప్రస్తుత కాలంలో, ఆధునిక కాలంలో మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ద యూఎస్ కాన్స్టిట్యూషన్ టుక్ ద ఎఫెక్ట్ ఇన్ 1789. అమెరికా రాజ్యాంగం అనేది 1789లో ఎఫెక్ట్ కాబడింది. అంటే ప్రభావితం కాబడింది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇట్ ఈజ్ నౌ ద ఓల్డెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ప్రస్తుతము ప్రపంచంలో ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్‌గా దేన్ని చెప్తామంటే అమెరికా కాన్స్టిట్యూషన్‌ని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇట్ హాస్ సెట్ ప్యాటర్న్ ఫర్ మెనీ అదర్ కంట్రీస్. ఇది ఒక ప్యాటర్న్‌ని ఇతర దేశాలకు రాజ్యాంగ సంబంధమైన విషయాల్లో ఒక ప్యాటర్న్ కలుగజేసేదిగా ఉంది. ఓకేనా నాన్న? నెక్స్ట్ టుడే ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ హావ్ రిటన్ కాన్స్టిట్యూషన్.
ప్రస్తుత కాలంలో చూసినట్లయితే చాలా దేశాలు కూడా రిటన్ కాన్స్టిట్యూషన్‌ని కలిగి ఉంటాయి. అంటే రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగాల్ని కలిగి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ మెనీ హావ్ హాడ్ సెవరల్ ఇన్ దేర్ హిస్టరీ. చాలా రకమైనటువంటివి వారి యొక్క చరిత్రలో ఈ రాజ్యాంగానికి సంబంధించి అనేక విషయాలను కలిగి ఉన్నాయి. సో వన్ కంట్రీ వితౌట్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సౌదీ అరేబియా. సో ఇక్కడ ముఖ్యంగా రిటన్ కాన్స్టిట్యూషన్ కలిగి లేనటువంటి దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇట్ యూజెస్ ద కొరియన్ అండ్ అదర్ ఇస్లామిక్ టీచింగ్స్ యాజ్ ఇట్స్ హైయెస్ట్ లా. వీరు వాళ్ళ యొక్క హైయెస్ట్ లాగా దేన్ని చూస్తారంటే, అంటే వీళ్ళకి ఎలాంటి రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు. ఎవరికి? మనకి వన్ కంట్రీ సౌదీ అరేబియా లాంటి దేశాలు, అంటే ముఖ్యంగా సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కాన్స్టిట్యూషన్ కలిగి లేదు. మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారంటే కొరియన్ మరియు ఇస్లామిక్ టీచింగ్స్, అంటే ముస్లిం మతం యొక్క బోధనలకు అనుగుణంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు. అదే వాళ్ళకి హైయెస్ట్ లాగా, అంటే ఇస్లామిక్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినే వారి దేశంలోని అత్యున్నతమైనటువంటి చట్టాలుగా పరిగణిస్తూ ఆ దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఓకేనా? ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కంట్రీ వితౌట్ ఏ రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇక రిటన్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి ఇంకొక అతిపెద్ద దేశం, ఫేమస్ దేశం ఏదంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే. దీన్ని ఇప్పుడు మనం ఇంగ్లాండ్ అని పిలుస్తాం, లేదా బ్రిటన్ అని పిలుస్తాం. ఓకేనా? ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లాస్ దట్ హ్యావ్ ఏ బిల్టప్ త్రూ అవుట్ హిస్టరీ. మొత్తం చరిత్రకు అనుగుణంగా ఈ యొక్క బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. ఎలా అంటే చరిత్రలో వాళ్ళు చాలా ప్రాంతాలను పరిపాలించారు. ఆ ప్రాంతాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగా బ్రిటిష్ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. అయితే ఇది రాయబడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్క్లూడ్ ద మ్యాగ్నా కార్టా, ద ఇంగ్లీష్ బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ 1689. అయితే వీరి రాజ్యాంగంలో కొన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. అందులో ముఖ్యంగా మాగ్నా కార్టా నుంచి కొన్ని విషయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ బిల్ ఆఫ్ రైట్స్, ఇంగ్లీష్‌కి సంబంధించిన కొన్ని హక్కులను కల్పిస్తూ 1689లో ఆ దేశం అనేది ఒక బిల్లును పాస్ చేసింది. ఆ బిల్లులో ఉన్న విషయాలు కూడా వీళ్ళు కాన్స్టిట్యూషన్‌కి ఆధారంగా చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ లాస్ పాస్డ్ బై పార్లమెంట్, కోర్ట్ డిసిషన్స్ అండ్ అదర్ సోర్సెస్. ఈ లాస్ అనేవి, అంటే బ్రిటన్‌లో చట్టాలు ఏ విధంగా పాస్ చేయబడతాయంటే పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడతాయి. అదేవిధంగా కోర్టు యొక్క డెసిషన్స్‌కి అనుగుణంగా, ఇక అదర్ సోర్సెస్, ఇతర సోర్సెస్ నుంచి కూడా చట్టాలనేవి చేస్తారు బ్రిటన్‌లో. ఓకేనా? నెక్స్ట్ నాట్ ఆల్ కాన్స్టిట్యూషన్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. ఏవి కూడా ప్రజల నుంచి అయితే చాలా రాజ్యాంగాలు అనేవి రాలేదు. ప్రజల ఆలోచనలకి, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా చాలా దేశాల్లో కాన్స్టిట్యూషన్స్ అయితే తయారు కాబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ స్టేట్స్ సెటప్ ద జపనీస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1947. 1947లో యునైటెడ్ స్టేట్స్, అమెరికా యొక్క కాన్స్టిట్యూషన్ అనేది జాపనీస్‌కు అనుగుణంగా తయారు చేయబడింది. నెక్స్ట్ ఆఫ్టర్ ఇట్ డిఫీటెడ్ జపాన్ ఇన్ వరల్డ్ వార్ II. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ఎప్పుడైతే డిఫీటెడ్ జపాన్ ఇన్ వరల్డ్ వార్ II, జపాన్‌ని రెండో ప్రపంచ యుద్ధంలో ఓడించిందో దానికి అనుగుణంగా కాన్స్టిట్యూషన్‌లో అనేటువంటి మార్పులనేవి వచ్చాయి. ఇక అండ్ ఈవెన్ ద ఫైనెస్ట్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గ్యారంటీ దట్ ద గవర్నమెంట్ విల్ ఫాలో ఇన్ ఫస్ట్ డిక్టేటర్స్ ఆర్ రూలర్స్ హూ టేక్ ద అన్లిమిటెడ్ పవర్ ఆఫెన్ ఇగ్నోర్ దెయిర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్. చాలామంది రాజులు, డిక్టేటర్లు కానీ, రాజులు కానీ, కింగ్లు కానీ ఆ దేశాన్ని వారి కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలించారు కానీ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని, ఆ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ వాజ్ డ్రాఫ్టెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. దీనే డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. భారతదేశానికి రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది రాసింది. ఓకేనా? సో దీన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పట్టింది. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అండ్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 26 జనవరి 1950. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ కమిటీ రాసినటువంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. ఈ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి
పూర్తి వివరణ.